అయితే సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ యాడ్ క్వశ్చన్ ఏంటంటే శ్రీధర్ గారు ఓకే ఫర్ ఏ అనే పర్సన్ తను స్టోర్ చేసుకున్నాడు కదా అని చెప్పి సంతాన సాఫల్య కేంద్రాలు ఓకే ఇది సరిపోతుంది కదా ఒకవేళ తన ఫ్యూచర్లో వచ్చినా సమ్ క్వాంటిటీ సరిపోతుంది కదా మిగతాది నేను వ్యాపారం చేసుకోవచ్చు బిజినెస్ చేసుకొని వాటిని మళ్ళీ నేను ప్రొడక్టివిటీలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఆ కోణంలో చేస్తే హౌ ఇట్ కుడ్ బి అ లీగల్ ఇష్యూ ఫర్ దెమ్ అది ఇల్లీగల్ అండి మీరు చెప్పింది ఇల్లీగల్ ఎందుకంటే ఎవరైతే దాచుకుని తన సొంత కోసం దాచుకున్నాడు తన క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు స్పర్మ్ దాచుకున్నాము క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత 2 years 3 years క్యూర్ అయిపోతున్నాడు అయిన తర్వాత తను సొంతగా వాడుకోవడానికి ఇచ్చింది ఇంకొకరికి ఇవ్వడానికి లేదు అది ఇల్లీగల్ డొనేషన్ అనేది ఏంటి అంటే ఇది ఎవరికైనా ఇవ్వమని సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఏమైనా తెలుస్తుందా నేను ఇంత క్వాంటిటీ ఇచ్చానో ఐ మీన్ ఇది మేబీ సమ్వాట్ సర్కాస్టిక్ క్వశ్చన్ కాదు అయితే మాత్రం కాదు ఎందుకంటే ఎలా తెలియచ్చు బికాస్ నేను ఇచ్చిన తర్వాత ఇప్పుడు బ్లడ్ అంటే ఇంత నేను ఇచ్చాను తెలుస్తుంది సో వీళ్ళలో కూడా అంతేనా బికాస్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారో కూడా తెలియదు ఇస్ ఇట్ పాసిబుల్ ఎవరైనా తన క్వాంటిటీని కొలుచుకోలేరండి ఎన్ని స్పర్మ్స్ ఇచ్చారు ఎన్ని దాచుకున్నారు ఎన్ని మిల్లీలీటర్ ఇచ్చారు అట్లా ఉండదు శాంపుల్ని లేబుల్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసి పెట్టేస్తారు అతను వచ్చే వరకు కూడా దాన్ని టచ్ చేయరు అతను అడిగిన తర్వాత మాత్రమే దాన్ని థాయింగ్ అంటారు అంటే స్టెప్ బై స్టెప్ దాన్ని -196 degrees నుంచి మనం నార్మల్ టెంపరేచర్ తేవడానికి కొన్ని గంటలు పడుతుంది కొన్నిసార్లు రోజు కూడా పట్టచ్చు ఎందుకంటే సడన్ గా మనం నార్మల్ టెంపరేచర్ తెస్తే బ్రేక్ అయిపోతుందండి స్పర్మ్ హెడ్స్ విరిగిపోతాయి కాబట్టి ఆ థాయింగ్ అనేది చాలా స్లో ప్రొసీజర్ అతను వచ్చి అడిగినప్పుడు మాత్రం ఆ శాంపుల్ టచ్ చేయాలి తప్పితే మధ్యలో కొంత వాడుకొని నలుగురికి పంచడం అనేది జరిగితే మాత్రం ఇల్లీగల్ అలాంటి అవసరం లేదండి ఎందుకంటే దేర్ ఆర్ వాలంటరీ స్పర్మ్ డోనర్స్ విల్లింగ్ గా ఉన్న వాళ్ళ స్పర్మ్ వాడుకొని వాళ్ళు అడిగిన చేసి పెడితే చాలా తప్పితే ఇంకొకళ్ళు దొంగతనం చేసి కానీ ఇంకొకళ్ళు షేర్ చేసి కానీ వాళ్ళకి ద్రోహం తలపెట్టే ఉద్దేశం ఏ సెంటర్కి ఉండదు ఎందుకంటే స్పర్మ్ ఈజ్ ఏ యూనిక్లీ అవైలబుల్ థింగ్ మీరు గమనించండి ఎగ్స్ అంటే నెలకు ఒకటి వస్తుంది స్త్రీకి ఆ ఎగ్ డొనేషన్ చాలా కష్టం ఎవరికైనా సరే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తే 4 eggs వస్తున్నాయి వాటిని వాడుకుంటాం కానీ స్పర్మ్స్ మిలియన్స్ లో వస్తున్నాయి ప్రతిరోజు వస్తున్నాయి కాబట్టి ఇఫ్ సంబడి ఈజ్ విల్లింగ్ ఇంకో పాయింట్ చెప్తాను మీకు ఒక మనిషి ఎన్నిసార్లు డొనేట్ చేయొచ్చు ఉదాహరణకి ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు అతను స్పర్మ్ డొనేషన్ ఇష్టమే వచ్చి ఇస్తున్నాడు ఎట్లా బ్లడ్ ఇస్తున్నాడు చాలా మంది బ్లడ్ డొనేషన్ నేను కూడా ఇస్తాను ఎవ్రీ 3 months ఎనభై ఇచ్చేస్తున్నాడు ఎవరికైనా ఇచ్చుకోండి నా వాళ్ళకి అవసరం లేదని ముందే చెప్తున్నాం అది మనం ఇష్టపూర్వకంగా చేసేది అట్లా స్పర్మ్ డొనేటర్స్ కూడా ఉన్నారు అడిగామనుకోండి ఇస్తారు ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఎన్నిసార్లు డొనేట్ చేయొచ్చు అంటే 75 times మాత్రం పర్మిషన్ ఉందండి 75 times మాత్రమే కాబట్టి ప్రతిరోజు జీవితం అంతా ఇస్తాను అట్లా కుదరదు 75 times తర్వాత తను డిస్కార్డ్ చేసేయాలి అంతే ఆయనకు అన్ని ఆపరేషన్ ఇచ్చేసాం ఇంకొక డోనర్ తీసుకుందాం అతను ఏజ్ లో ఉండొచ్చు అతను హెల్దీగానే ఉండొచ్చు కానీ అది అప్పర్ లిమిట్ సో ఈచ్ వన్ కెన్ డొనేట్ ఓన్లీ 75 అన్నిసార్లు ఇవ్వరండి జనరల్గా 10 times 12 times తర్వాత వాళ్ళే డ్రాప్ అవుట్ అవుతారు ఏదో ట్రాన్స్ఫర్ అవుతారు చాలా అనుకుంటారు కానీ స్పర్మ్ డొనేషన్ దానికి డబ్బులు ఛార్జ్ చేయడం లేదు అతనికి డబ్బులు కూడా ఇవ్వడం లేదండి నువ్వు డొనేట్ చేసావు కాబట్టి నీకు 5,000 ఇస్తాము కాబట్టి నువ్వు డొనేట్ చేయి అని చెప్పడం కూడా లేదు ఇఫ్ యూ వాంట్ యూ డొనేట్ మేము క్యాంప్ ద్వారా చెప్తామనుకుందాం మీరు స్పర్మ్ డొనేషన్ మంచిదేనండి ఇవ్వండి మీరు హెల్దీగా ఉంటే మీ ద్వారా కొంతమంది అభాగ్యులకు పిల్లలు కలుగుతారు మేము చెప్పాం ఇష్టపడిన కొంత అబ్బాయిలు వచ్చేస్తారు ఇవ్వండి సార్ వాళ్ళకు అటుపండు కూడా ఇవ్వమండి ఇవ్వాల్సిన అక్కర్లే బ్లడ్ డొనేషన్ మీరు కనీసం క్రీమ్ బిస్కెట్ ఇస్తారు ఒక యాపిల్ ఇస్తారు ఒక టీ జ్యూస్ ఇస్తారు ఆ తర్వాత పొమ్మంటారు బీపీ చూస్తారు అన్ని చూస్తారు ఇందులో ఏం చూడరండి ఇందులో డొనేషన్ ఇస్తారు నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంతే ఎందుకంటే ఇది రోజు జరిగే ఈవెంట్ ఇందులో కొత్తగా ఆయన కష్టపడింది ఏం లేదు కాంప్లికేషన్ ఏం లేదు విల్లింగ్గా ఇచ్చాడు కాబట్టి ఈ సింపుల్ థింగ్స్లో అసలు వ్యాపారపూర్వకంగా చేసే అవసరమే లేదు మీరు ఇంతకుముందు చెప్పారు 5,000 నుంచి 10,000 కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నాడు అతనికి ఏమి ఇవ్వరు డోనర్ ఏ రూపాయి ఆశించి రాడు కానీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఛార్జ్ చేసేమో ఇల్లీగలే ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా వచ్చినటువంటి శాంపుల్ని మీరు దాన్ని అమ్ముకుంటారంటే కూడా రాంగే ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేసినప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే ఈ శాంప్లింగ్కి సంబంధించి కన్ఫ్యూజన్ జరిగే అవకాశం ఉంటుందా పోనీ అనుకోకుండా జరిగిన తప్పు కింద పోనీ అనుకుందామా అంటే అటువంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటాయా ఎందుకంటే అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కాదు అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి పూర్తిగా కొట్టిపారేసే పరిస్థితి కూడా కాదు ఎక్కడ ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అంటే కోరిండి చేసే సిచ్యువేషన్ అనే నెలలో ఎటువంటి కొట్టిపారేసే అవసరం లేదు సో ఎలా ఉంటుందండి వీటికి సంబంధించి ఏర్పాట్లు చేసుకునే క్రమం జనరల్ లేబులింగ్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందండి క్రయో ప్రిజర్వేషన్ అంటే చాలా పెద్ద ప్రొసీజర్ అది ఆ క్రయో క్యాన్సర్ ఉంటే ఒక్కొక్క 2 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉన్నాయి పెద్ద క్యాన్స్ ఉంటాయి వాటిలో చిన్న స్పూన్ల లాంటి ఉంటాయి శాంపుల్ పెట్టేవి వాటిని ఒకసారి లేబుల్ చేసి సీల్ చేసామంటే అది లోపలికి వెళ్ళిపోతుంది దాన్ని టచ్ చేయరండి మనం ఏది రన్నింగ్లో ఉన్నామో అది వేరు ఉంటుంది లాంగ్ టర్మ్ ఫ్రీజింగ్ వేరే ఉంటుంది వీళ్ళు రారు ఇప్పుడప్పుడే రారు వాళ్ళ పర్పస్ ఇది కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటారు ఈ మొత్తం చేసే దాంట్లో రోజు కొంత తీసి చూడటం బాగుందని చూసుకోవడం అలా జరగదండి అసలు మూత తెరిస్తేనే టెంపరేచర్ మారిపోతుంది కాబట్టి ఆ తీయడానికి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎందుకు వెళ్తున్నాము అందులో ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి ఎన్ని సెకండ్లు మూసాము ఆ శాంపుల్ కరెక్ట్ ఐడెంటిఫై చేసామా లేదా మనకు అన్ని తెలవాలండి ఎందుకంటే ఏ వ్యక్తి మిస్టర్ జే అనే ఆయన తీసుకోవాలి ఇప్పుడు జే ఎక్కడుంది
దాన్ని పిన్ పాయింట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ సెకండ్లో తీసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసేయాలి. ఆ జేది శాంపుల్ తీసుకున్నాక ఎంత తీసుకున్నావు మిగతా పెట్టేయాలంటే అందులో పెట్టేసేయాలి. తప్పితే జేది హెచ్కి పెట్టడం కొంచెం ఆ ప్రొసెసర్ మీ దగ్గర ఉంటే ఇమేజెస్ రూపంలో చూపించగల ప్రయత్నం చేస్తారు శ్రీధర్ గారు, ఇఫ్ పాసిబుల్. స్పోమ్ గురించి చెప్పమంటారా? ఎందుకంటే ఆ స్టోరేజ్, ఎందుకంటే చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే కనుక స్టోరేజ్ ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందా లేకపోతే క్లారిటీ ఉంటుందా అనే అంశానికి మాట్లాడుకునే క్రమంలో ఎలా ఉంటుంది ఆ ప్రొసెసర్ అనేది? మంచి పాయింట్ అడిగారండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నా, ఇది క్రయో క్యాన్ అండి. మేము ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పుడు పొగలు కక్కుతుంది. అది ఈ పొగలు వేడి పొగలు కాదండి, ఇది మంచు పొగలు. ఓకే. సో తీయగానే ఇలా వచ్చేస్తున్నాయి, మంచు పొగలు వస్తుంటాయి, చేతులు చల్లగా మన ఫ్రీజ్ అయిపోతుంది, మన చెయ్యి కూడా. అది ఫోర్సెప్స్తో పట్టుకుంటాము, అత్యంత జాగ్రత్త. కొంతమంది థిక్ గ్లౌస్ వేసుకుంటాం, ఎందుకంటే చేతులు గడ్డగట్టిపోతున్నాయి ఆ క్షణంలో. అది క్రయో క్యాన్ అంటే. ఆ క్రయో క్యాన్లో ఉన్నటువంటిది విత్ ఇన్ సెకండ్లో తీసేయాలి. తీసిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసేయాలి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మీకు ఒక సైకిల్ మీద వెళ్తున్నాడండి. ఇది కోపెన్ హ్యాగన్లో జరుగుతున్న స్పర్మ్ బ్యాంకింగ్. ఇంతవరకు మనం స్పర్మ్ బ్యాంకింగ్ ఇల్లీగలా లీగల్ అని అడిగాం. స్పర్మ్ బ్యాంకింగ్ ఈజ్ లీగల్. ఓకే. ఒక బ్యాంక్ పెట్టుకుంటే ఆ ఊర్లో కానీ ఆ టౌన్లో కానీ చాలా సెంటర్లు ఉండొచ్చు. అందరూ బ్యాంకింగ్ పెట్టుకోరండి, బ్యాంక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ ఫెసిలిటీ పెట్టుకునే వాళ్ళు. సో ఇలా కావాలని, ఉదాహరణకు ఏ అనే సెంటర్లో ఉన్నటువంటి దానిలో బ్యాంక్ ఉంది, బి సెంటర్ లోపల లేదు. ఆ బి సెంటర్ వాళ్ళు అడుగుతారండి, ఈ రోజు మేము వెయ్యాలండి, నాకు 2 పేషెంట్లు వచ్చారు, మీరు నాకు శాంపుల్ ఇస్తారా అంటే ఇట్ విల్ ట్రాన్స్పోర్టెడ్ ఇనే క్రయో ప్రిజర్వ్ ఆ -డిగ్రీస్లోనే దాన్ని ప్రిజర్వ్ చేసి తను పంపిస్తారు. పంపించడం ఇది వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బ్యాంక్ అనేది 10 మందికి సప్లై చేసే అవకాశం ఉంది. వీళ్ళు ఎందుకు ఇట్లా చూడండి, ఇది సైకిల్ స్పర్మ్ రూపంలో ఉంది అంటే ఇందులో స్పర్మ్ వెళ్తుంది. వాళ్ళ చోటకి వెళ్ళి అతను శాంపుల్ ఇవ్వాలనుకోండి, తీసి గబుక్కని వాళ్ళ శాంపుల్ తీసుకొని మళ్ళీ లోపల క్యాప్ పెట్టేస్తారు. ఆమె చూడండి, క్యాప్ ఆమె చేతిలో ఉందండి, వేరే చోట పెట్టట్లేదు. సో ఇలాంటివన్నీ కూడా లీగలైజ్ ప్రొసీడ్. తోక ఎందుకు పెట్టారంటే స్పర్మ్ షేప్ ఇలా ఉంటుంది, స్పర్మ్ ఇందులో వెళ్తుంది, ఈ శాంపుల్కి అడ్డం రాకండి. ఎలాగైతే అంబులెన్స్కి మనం సైడ్ ఇస్తామో అలా స్పర్మ్ బ్యాంక్ కూడా ఇస్తారండి. ఓకే. సో ఈ డెన్మార్క్ ఫోటో చూపించాను నేను. అంటే అలాంటివన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్న క్రమంలో కేవలం డబ్బులు ఛార్జ్ చేయటం, ఒకరితో ఒకరు పెట్టడం, లేకపోతే మీదే వేసామని చెప్పి వేరే వాళ్ళు వేయటం, ఇవి ఇల్లీగల్. ఎందుకంటే స్పర్మ్ మీది ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు పెట్టాల్సిన అవసరం మాకు ఉండదు, ఎవరికి ఉండదండి. ఇక్కడ జరిగింది చాలా విచిత్రంగా జరిగింది. అదేంటంటే ఏ అమ్మాయి అయితే మోసిందో ఆమె ఎగ్గు తీసుకున్నామని చెప్పారు, వాళ్ళు దానికి అగ్రి అయ్యారు. ఇన్ఫర్టిలిటీ కపుల్ కూడా అగ్రి అయ్యారు. భర్త స్పర్మ్ మాత్రం తీసుకుంటామని చెప్పారు. కనీసం భర్త దన్నా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా అనే ఆశతో ఆ స్త్రీ ఒప్పుకుని ఉండొచ్చు, నా భర్త స్పర్మ్ ఉంటుంది, మోసే అమ్మాయి యొక్క ఎగ్గు ఉంటుంది, అయినా సరే హాఫ్ పేరెంట్ అయితే ఉన్నాడు కదా ఆ బిడ్డలో అనే ఉద్దేశంలో వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఆ బిడ్డ బాగుంది, సంతోషం. కొన్ని నెలలకు వాళ్ళకి అనుమానం వచ్చింది. పుట్టిన వెంటనే కూడా వాళ్ళు అడగలేదండి, ఎవరు అడగరు. బిడ్డ పుడితే ఆ సంతోషంలో ఉంటారు తప్పితే బిడ్డ అనారోగ్యం వల్ల వాళ్ళు అడిగినారని తెలియదు. కానీ ఏదో ఒక రోజున ఆ ప్రశ్న బయటకు వస్తుందండి. అమెరికా లోపల 27 ఇయర్స్ తర్వాత ఒక పురుషుడు తన యొక్క DNA టెస్టింగ్ చేసి అసలు నేను IVF ద్వారా పుట్టాను, వీళ్ళు నా పేరెంట్సే కాదు, ఇది తప్పు జరిగిందని దాన్ని కేసు వేస్తే మిలియన్స్ కట్టి వాళ్ళు బయటపడ్డారు 27 ఇయర్స్ తర్వాత. ఎందుకు ఆ డౌట్ వచ్చింది ఏం తెలియదు. కానీ IVF సెంటర్ లోపల దే ఆర్ లయబుల్. మీరు చేసినటువంటి జెనెటిక్ మెటీరియల్ కరెక్ట్ పర్సన్ తీసుకున్నారా లేదా, తీసుకోకపోతే యూ ఆర్ పనిషబుల్. ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, ఉదాహరణకు తప్పితే 10 లక్షల జరిమానా, 10 ఇయర్స్ జైలు శిక్ష ఉందండి. మీరు ఏ అనే శాంపుల్ తీసుకొని ఏ యొక్క భార్యకి వేసే బదులు బి అనే భార్యకి వేసారనుకోండి, 10 లక్షల జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఎందుకంటే ఏం జరగబోతుంది, ఒక భావితరాన్ని మార్చి పారేశారు. వాళ్ళ ఇంట్లో పుట్టే బిడ్డ వాళ్ళ బిడ్డ కాదు, నాది కాని బిడ్డ నేను ఎందుకు మోస్తాను క్వశ్చన్ అతనికి వస్తుంది. అది క్రిమినల్. అన్ఇంటెన్షనల్ చేసినా సరే అది క్రైమ్ జరిగిపోయింది అక్కడ. కాబట్టి అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆ పుట్టిన బిడ్డ కూడా ప్రస్తుతం తన భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. వీళ్ళు పట్టించుకోరు, తనకి ఇంకా ఆధారం ఉండదు. అతను ఆ కుటుంబంలో ఇమ్మలేడండి. నా బిడ్డలు కాదు, నా తండ్రి కాదు, తను నా తల్లి కాదమే, నేను ఇక్కడ ఉన్నాను, నా సొంత వాళ్ళని ఎత్తుక్కోవాలి. ఇప్పుడు అతను కెరీర్ చూసుకుంటాడా లేక వాళ్ళు ఎత్తుక్కుంటాడా, ఈ మొత్తం వాళ్ళు ఎవరు చెప్పడం కూడా ఇష్టపడరు. IVF సెంటర్ దాట వేస్తుంది, ఇతను ఎత్తుక్కోలేడు, అసలు పేరెంట్స్ ఎక్కడున్నారో తెలియదు. ఈ ఇతివృత్తం మీద అతను మెంటల్ అన్రెస్ట్ అయ్యి సైకలాజికల్గా అబ్నార్మల్ అయ్యి పిచ్చివాళ్ళైన వాళ్ళు చూసాం. కాబట్టి ఒక సెమెన్ శాంపుల్ ఒకసారి చూస్తే కొన్ని కోటాను కోట్ల 3 మిల్లీలీటర్లో కనీసం ఒక 15 కోట్ల స్పర్మ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇండివిజువల్ స్పర్మ్ ఐడెంటిఫై చేయలేము. కాబట్టి ఆ శాంపుల్ మొత్తాన్ని వాడుకోవాల్సి, ఒకసారి దాచుకోవాలి, ఒకసారి తీయాలి తప్పితే 2 స్పర్మ్ తీసుకుని పక్కకు పెట్టుకుందా ఉండదండి. 15 కోట్ల స్పర్మ్స్ ఒకసారి ఫ్రీజ్ చేసాం, 15 కోట్లు ఒకసారి యాక్టివేట్ అవుతాయి. దాంట్లో కొంత వాడుకుంటాం, మిగతాది వాళ్ళకి ఇచ్చేస్తామండి. మీరు తీసుకెళ్ళిపోండి, మీది మీ పని అయిపోతే మీరు తీసుకెళ్ళండి, మీరు ఎలా డిస్కార్డ్ చేసి చేసుకోండి, తప్పితే మా దగ్గర మేము ఉంచుకోకూడదు, ఇంకొకళ్ళు వాడకూడదు. కొంతమంది ఉంటారండి, మాకు సక్సెస్ అయినా సరే మా స్పర్మ్ వేరే వాళ్ళకి పెట్టొద్దని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇచ్చిన పర్లేదు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా రాసుకుంటారు, వాళ్ళు సంతకం తీసుకుంటారు. మీ స్పర్మ్ ఎవరికైనా దే కెన్ పర్మిట్, బికాజ్ ఇట్ ఇస్ దేర్ ప్రాపర్టీ. షూర్. ఆ అవకాశం వాళ్ళకి ఇస్తారు, ఆ హక్కులు ఉంటాయి. అలాంటి వాళ్ళ లిస్ట్ రాసుకొని ఎవరైనా కోరుకుంటే డొనేషన్ తీసుకోండి చెప్తాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ కమల్ శ్రీధర్ గారు RTV స్టూడియోకి వచ్చి ప్రస్తుతం జరుగుతున్న చాలా క్వశ్చన్స్కి, జనాల్లో ఉన్న చాలా క్వశ్చన్స్కి సమాధానం చెప్పే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా ఈ రోజు జరిగిన ఘటన, ఈ రోజు ఇన్ ద సెన్స్
నిన్న జరిగిన ఘటన అందరిని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలకు సంబంధించి సంతానం కోసం వచ్చిన దంపతులని మోసం చేసింది సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. డాక్టర్ నమ్రత భర్త వీర్యం కాకుండా మరో వ్యక్తి వీర్యంతో శిశువుకు జన్మ ప్రస్తుతం అందరికీ ఇన్ఫాక్ట్ సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారు డాక్టర్ నమ్రత అంటూ చర్చ జరుగుతున్న క్రమం రాజస్థాన్ దంపతుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది నమ్రత అరాచకం. స్పర్మ్ డోనర్లకు 5,000 రూపాయల వరకు ఇచ్చి దంపతుల నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది డాక్టర్ నమ్రత. ఈ కేసులో డాక్టర్ నమ్రత సహా 8 మంది అరెస్ట్ అవడం జరిగింది. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ 2021లోనే గడువు తీరినట్లు నిర్ధారణకు వచ్చారు. ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్ల పట్ల జాగ్రత్త ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అసలు ఎటువంటి గైడ్లైన్స్ ఉంటాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేవి ఈ డిబేట్లో చర్చించడం జరిగింది. ఒకసారి ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక కాస్త వెనక్కి స్క్రోల్ చేస్తే కనుక ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, చూసే ప్రయత్నించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కమల్ శ్రీధర్ గారు ఆర్టీవీ స్టూడియోలో జాయిన్ అయ్యి ఈ అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అలాగే మీ ఎక్స్పీరియన్స్లో అలాగే దీనికి సంబంధించి ఎలా ఉంటాయి గైడ్లైన్స్ అని షేర్ చేసే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ అండి. సో కీప్ వాచింగ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ.